ఎడారిలో సెలయేర్లు ఏప్రిల్ 30. ఇది ఒక రాజుగారికి వచ్చిన కలలోని దృశ్యం. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెనులను ఆ పీల వెన్నులు మృంగివేశెను. ఆదికాండము 41, 4-7 వచనములు. ఆ కళను ఉన్నదున్నట్టుగా చూస్తే మనకొక హెచ్చరిక కనిపిస్తుంది. మన జీవితంలో అతి శ్రేష్టమైన సంవత్సరాలు, మంచి అనుభవాలు, సాధించిన ఘన విజయాలు, చేసిన అత్యుత్కృష్టమైన సేవ మొదలైన మంచి విషయాలను పరాజయాలు, వైఫల్యాలు, అప్రతిష్ట, దేవుని రాజ్యం పట్ల పనికిమాలినతనం మొదలైనవి మింగేసే అవకాశం ఉంది. వాళ్ళ జీవితాల్లో ఘన విజయం సాధిస్తారని అందరూ ఎదురు చూస్తే వాళ్ళు ఊహించలేనంత అట్టడుగుకి దిగజారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆలోచిస్తే బాధేస్తుంది, కానీ ఇది నిజం. ఒక భక్తుడు చెప్పాడు, ఇలాంటి విచారకరమైన విషయం నుండి తప్పించుకోవాలంటే ఒకటే సాధనం: ప్రతి దినం, ప్రతి గడియ దేవునితో ఓ వినూత్నమైన తాజా సంబంధాన్ని తిరిగి కల్పించుకోవడం. నిన్నటి నా ఘనకార్యాలు, నా గతంలోని దీవెనకరం, ఫలభరితం, జయకరమైన అనుభవాలు ఈ రోజున నాకేమీ లాభం కలిగించవు సరికదా. ఈనాటి పరాజయాలు వాటిని మింగేయవచ్చును కూడా. కానీ నిన్నటి గొప్పతనం అంతా ఈరోజు నేను అంతకన్నా గొప్ప పనులు చేయడానికి ప్రేరేపణగా ఉండాలి. క్రీస్తుకి అంటుకట్టబడడం ద్వారానే నెలకొనే ఈ వినూత్నమైన తాజా సంబంధం మాత్రమే నా జీవితంలో నుండి చిక్కిపోయిన ఆవుల్ని, పీల వెన్నుల్ని దూరంగా ఉంచగలదు. ఏ రోజుకా రోజు నా క్రీస్తుతో కలిగి ఉన్న సహవాసం కోసమే నేను ఆలోచిస్తాను. నిన్న నేను చేసిన ప్రసంగం ద్వారా కలిగిన ఉజ్జీవం కోసమే నేను ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే ఈరోజు నేను ఇవ్వాల్సిన దైవ సందేశంలో నాకు మాటలు దొరకవు. విజయాలు అయినా అపజయాలు అయినా పాతవి గతించెను, అంతే. ప్రైజ్ ది లార్డ్.